చేయలేక, అర్థం చేసుకోలేక, దేవునితో ఉండలేక, దేవుని గణపరచలేక, దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేసేవారుగా మనం ఉంటున్నాం. అందుకని యేసు అన్నాడు, దేవుని సంఘము, దేవుని ప్రజలు పరలోక రాజ్యానికి హక్కు కలిగిన వారుగా ఉండాలి, పరలోక రాజ్యంలో ప్రవేశించేవారుగా ఉండాలి. దాన్ని పోగొట్టుకుంటే క్రైస్తవుడు ఇన్ని సంవత్సరాలు దేవునితో ఉండి ఆరాధనలో ఉండి క్రైస్తవులుగా ఉంటూ నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులుగా కాకపోతే, వారసత్వం లేకపోతే, ప్రవేశించేవారుగా ఉండకపోతే దేవుడు నీకు సంబంధం ఏమీ ఉండదు. ఎందుకు ఉండదు అంటే మనుషులందరూ ఆచారం అలవాటుగా నామకార్థంగా ఉంటున్నట్లుగా లేఖనాల్లో మనం నేర్చుకుంటూ ఉన్నాం. మనం ఒక అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. ఏమిటి అంశం అంటే, ప్రాణేశ్వరి లెబనోను విడిచి నాతో కూడా రమ్ము అన్న విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఈ వారం ఈ వాక్యాలు ముగిస్తున్నాం కనుక ఒక్కసారి దాన్ని జ్ఞాపకం చేస్తున్నాను నేను. ఎందుకంటే యేసు ప్రభుల వారు ఉద్దేశాలు క్రైస్తవ సంఘం గమనించాలి. క్రైస్తవ సంఘానికి యేసయ్య ప్రేమ, ఆయనకు ఉద్దేశాలు అర్థం కాకపోతే నామకార్థంగానే ఉంటాం, ఆచారంగానే ఉంటాం. అందుకని యేసయ్య అన్నాడు, ఒక మాట మాట్లాడారు, ప్రాణేశ్వరి అన్నాడు. ఈ ప్రాణేశ్వరి ఎవరో మనం నేర్చుకున్నాం. ఈ ప్రాణేశ్వరి ఎవరు అంటే ఎన్నిక చేయబడిందని, వేరుపరచబడిందని, కడగబడిందని, తర్వాత ఆత్మచేత ముద్రించబడిందని నేర్చుకున్నాం. అంటే దేవుని సన్నిధిలో సంఘము ఏ స్థాయిలో ఉందయ్యో, ఎలా ఉందయ్యో అంటే సంఘము దేవుని చేత ఏర్పాటు చేయబడింది, దేవుని చేత దేవుని కొరకు వేరు చేయబడింది, దేవుని కొరకు అభిషేకించబడింది, దేవుని చేత అది ప్రధానం చేయబడిందని పోయిన వారు నేర్చుకున్నాం మనం. అంటే దేవుడి కొరకు సంఘము ప్రధానం చేయబడింది. అంటే ఇది నాది, నాకే కావాలి, నా సొత్తుగా ఉండాలని, నా సొంతంగా ఉండాలని నా భార్య స్థానం ఇచ్చి ప్రాణవేశ స్థలంలోకి దాన్ని తీసుకొచ్చి నేను ఉంచాను. ఈ ప్రాణేశ్వరిని ఏ విధంగా అంటే నేను ఆమె నాకే సొంతంగా ఉండాలని నేను ఆమెను నా కోసం ప్రధానము చేసుకున్నాను. మరి ప్రధానం చేయబడింది యేసు ప్రభుల వారి కోసం, ప్రియుడైన దేవుని కొరకు క్రైస్తవ సంఘం ప్రధానం చేయబడింది. ఈ ప్రధానము చేయబడ్డ ఈ సంఘము ఎక్కడ ఉండాలయ్యో, ఎక్కడ ఉండాలయ్యో, ఎలా ఉండాలంటే దేవుని కోసం ప్రధానము చేయబడ్డ ప్రాణేశ్వరి ఎక్కడ ఎలా ఉండాలంటే నిత్యము దేవుని సన్నిధిలోనే ఉండాలి. దేవుడు ఎక్కడుంటే అక్కడ దేవుడు నివసించే స్థలములో దేవుని ఎదుట క్రమము తప్పకుండా ప్రతిరోజు నీవు దేవునితోనే ఉండాలి. ప్రాణేశ్వరి నేను ప్రదానం చేయబడ్డావు, నీవు యేసు ప్రభు దానము, నీవు దేవుని భార్య స్థలం ఇచ్చాడు నీకు. అది కాబోయే భార్య. సంఘము విశ్వాసులారు, యేసయ్య కోసం ప్రధానం చేయబడ్డ వారులారు, మీరు ఏం చేయాలంటే దేవునితోనే ఉండాలి, దేవుని స్థలములో ఉండాలి. దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ దేవునితో కలిసి జీవించే జీవితాన్ని కలిగిన వారుగా ఉండాలి. కానీ సంఘము పరిస్థితి ఎలా ఉందంటే, ఈ సంఘము లెబనోన్లో ఉండేను, సంఘము లెబనోన్లో జీవిస్తూ ఉండేను, భార్యేమో యేసయ్యకి జీవించదేమో లెబనోన్లో. ఈనాడు క్రైస్తవ్యం ఎలా ఉందంటే రెండు పడవలుగా ఉంది. పేరుకి మాత్రం క్రైస్తవులు, పేరుకి మాత్రం భక్తులు, ప్రార్థనా పరులు. మా తెలియదా, మా రాదా, మా తెలియదు సంగతి ఏంటి, మాకు అంత తెలుసు అహంకారంతో భక్తే తప్ప ఆత్మ భక్తి లేదు. అది యేసయ్య అన్నాడు. అది ఎక్కడదయ్యా అంటే ప్రాణేశ్వరుడు ఎక్కడయ్యా అంటే, ఈ ప్రాణేశ్వరుడు అంటే
ఎక్కడంటే లెబనోన్లో ఉండాను. లెబనోన్ ఎందుకుంటానేమో. లెబనోన్ దేనికి గుర్తాయంటే లోకానికి గుర్తు, పాపానికి గుర్తు. లెబనోన్ అనేది తెల్లగా ఉంది. లెబనోను అనే మాటకు తెలుపు, తల ఫ్రెష్గా ఉంది, చూడటానికి ఆకర్షణీయంగా ఉంది, తెల్లగా ఉంది, బాగా ఉంది. కానీ అది దేని గుర్తు అంటే లోకానికి గుర్తు, పాపానికి గుర్తు, ఆకర్షణ గుర్తు, అవిధేయత గుర్తు, అహంకార గుర్తు. అలాంటి లెబనోన్లో ఉంటుంది ఎవరు? ప్రాణేశ్వరి. అంటే విశ్వాసి ఎక్కడుందో అంటే లెబనోన్ అనే లోకాకర్షణలో లెబనోన్లో పడి అక్కడ లెబనోన్లో జీవిస్తూ లెబనోన్ యొక్క ఆకర్షణ వదిలి రాలేక దాన్ని ఆకర్షిస్తూ ఉంది. ఇటు కూడా చూస్తూ ఉంది, ఆకర్షిస్తూ ఉంది, ఇటువైపు కూడా చూస్తూ ఉంది. అటు చూస్తేనేమో లోకం ఆకర్షణ, లోకం అందం, లోకం ఐశ్వర్యం, లోకం డబ్బు, లోకం మోసు, దీన్ని చూస్తూ ఉంది. సేమ్ టైం యేసయ్య కూడా చూస్తూ ఉంది. రెంటి మధ్యలో ఉండిపోయింది. లెబనోన్ నీకేం పని? ఎన్నుకోబడ్డావు కదా, ఏర్పాటు చేయబడ్డావు కదా, మార్చబడ్డావు కదా, దేవుని కోసం ప్రతిష్ట చేయబడ్డావు కదా, దేవుని భార్యవి కదా. నీకు లెబనోన్ ఏం పని? లోకంతో ఏం పని? లోకం ఆకర్షించినా సరే, లోకము నీ ముందు కనపడుతున్నా సరే దానికి నీవు ఆకర్షించబడకూడదు కదా. కానీ మా క్రైస్తవ లోకం ఏమిందా అంటే లోకానికి ఆకర్షించబడి లోకము కావాలా, యేసయ్య కావాలా, రెండు కలిదే పని కాదు అది. అది యేసయ్య అన్నాడు, వెళ్ళిపడేసయ్యా. యేసు అక్కడ అన్నాడు, నా ప్రాణేశ్వరి, ఎన్నుకోబడిన దాను, నా ప్రాణేశ్వరి, నా కోసం ప్రతిష్టం చేయబడిన దాను, నా ప్రాణేశ్వరి, నా కొరకు ప్రధానము చేసుకున్న దాను, నా భార్య అనబడే ప్రాణేశ్వరి. లెబనోన్లోనికి ఏం పని? లెబనోన్ విడిచిపెట్టమ్మా, లెబనోన్ విడిచిపెట్టు. లెబనోన్ ఆకర్షణగా ఉందో, అందంగా ఉందో, లెబనోన్ వదిలేయాలి, లెబనోన్ విడిచిపెట్టాలేమో, లెబనోన్ విడిచిపెట్టాలని యేసయ్య మాట్లాడుతున్నాడు. లెబనోన్ ప్రాణేశ్వరి, నీవు లెబనోనును విడిచిపెట్టు. లెబనోన్లో ఏం పని అంటే అవంటుంది లెబనోను ఆకర్షణీయంగా ఉంది. అందుకని లెబనోని లోకము ఆకర్షణగా ఉంటే క్రైస్తవులకు కూడా మానవులకు కూడా లెబనోని వదలలేక, లెబనోన్లో ఉన్న విషయాలు ఆకర్షించి వదిలేసుకోలేక అక్కడే ఉండి లోకంలో ఉండి వాటికి ఏమితో కూడా ప్రయాసపడుతున్నట్టుగా లేఖనాలు రాయబడి ఉంది. బైబిల్లో యాకోబు కుమారులో ఒక ఆయన పేరు ఇస్సాకారు అని ఉంటుంది. ఆ ఇస్సాకారు పేరుకు అర్థం ఏంటంటే రెండు దొడ్ల మధ్య పండుకొనిన గార్ధబవు అని రాయబడి ఉంటుంది. అంటే రెండు దొడ్ల మధ్యలో పండుకున్న గార్ధబవు అంటే గాడిద అని. అది ఎక్కడ పడుకుందంటే అదే గాడిద రెండు దొడ్ల మధ్యలో ఉండెను. ఈ రెండు దొడ్లు దేని చూపిస్తున్నాయి అంటే రెండు దొడ్లు ఒకటేమో లోకాన్ని చూపిస్తుంది, ఒకటేమో పరిశుద్ధ స్థలాన్ని చూపిస్తుంది. అంటే మనుషుడు ఆ దేవుని కుమారుడే కానీ యాకోబు కుమారుడే కానీ రెంటి మధ్యలో ఉండట అది వదులుకోలేక దీన్ని వదులుకోలేక గాడిదకైనా బుద్ధి ఉంది కానీ గాడిదకైనా బుద్ధి జ్ఞానం ఉంది కానీ యాకోబు కుమారుడికి ఇస్సాకారుకి బుద్ధి లేకుండా ఉండాను, జ్ఞానం లేకుండా ఉండాను. ఎందుకయ్యా అంటే రెంటి మధ్యలో ఉండాను. లోకము కావాలంట, దేవుడు కావాలంట. లోకం వదలలేకపోతున్నాడు, దేవుని కూడా వదలలేకపోతున్నాడు. రెంటి మధ్యలో ఇరుకు పడిపోయాడు. ఇలా క్రైస్తవం ఎలా ఉందంటే లోకాన్ని ఏమి వదలమానం, లోకాన్ని ఏమి వదలమానం, లోకాన్ని విడిచిపెట్టమానం. దేవుడు కావాలి, దీవులు కావాలి, మేలులు కావాలి, అన్నీ కావాలి. ఎలా అని చేశాడు? ప్రాణేశ్వరి నా దానము నువ్వు, ప్రాణేశ్వరి నా సంఘాన్ని నువ్వు. నా సంఘము నాలాగే ఉండాలి, నా సంఘము నాలాగే ఉండాలి, నా సంఘము పరిశుద్ధంగా ఉండాలి, నా సంఘము నా కోసమే ఉండాలి అని యేసయ్య మాట్లాడుతున్నాడు. కానీ ఈ సంఘము పరిస్థితి ఎలా ఉందంటే లెబనోనులో ఉండేను. యేసయ్య అంటే లెబనోనులో విడిచిపెట్టమ్మా, లెబనోను విడిచిపెడితేనే నా భార్యగా ఉంటావు, నువ్వు
లెబనోనండి లోకంలోనే ఉంటే, లోకంతోనే ఉంటే, లోకంతో ఆకర్షపడి లోకాన్ని వదలలేక విడవలేక విశ్వాసిగా ఉండి లోకాన్ని ప్రేమిస్తే విశ్వాసిగా ఉండి లోకంలోనే ఉంటే విశ్వాసిగా ఉండి లోకంలో అన్నిటికీ ఆకర్షపడి దేన్ని వదులుకోలేక వదిలేస్తాం. మనం క్రైస్తవులుగా ఉండే మనం యేసయ్య కోసం అన్ని వదిలేసాము. అసలు నీలో ఉన్నవాడు ఏం వదిలేసాము మనం? యేసయ్య అన్నాడు, ప్రాణేశ్వరి విడిచిపెట్టు, ప్రాణేశ్వరి లెబనోను విడిచిపెట్టు, ప్రాణేశ్వరి లెబనోను మోసం, ప్రాణేశ్వరి లెబనోను అందం, ప్రాణేశ్వరి లెబనోను అహంకారం, ప్రాణేశ్వరి లెబనోను ఆకర్షణ, లెబనోన్లో ఉన్నది అంత ఆకర్షించొద్దు నువ్వు. అది సాతాను రాజ్యం, సాతాను ప్రదేశం, సాతాను ప్రభుత్వం. కాబట్టి నా ప్రాణేశ్వరి లెబనోను విడిచిపెట్టు, లెబనోన్ని విడిచిపెట్టు. లెబనోను సంబంధమైన జీవితాన్ని, లెబనోను లోక సంబంధమైన లౌకిక జీవితాన్ని, లోక సంబంధాన్ని, లోకాన్ని విడిచిపెట్టు. నీవు వదిలేయి. నీవు వదిలేస్తేనే నా భార్యగా వస్తావు. కాబట్టి నా భార్యగా నువ్వు రావాలంటే, నా భార్యగా నువ్వు ఉండాలంటే, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నువ్వేం చేయాలంటే లెబనోనులాగా ఆకర్షించేది ఏదుంటే దాన్ని వదిలేయాలి. ఈనాడు లోకం విశ్వాసి లోకాన్ని వదలలేక, లోకంలో ఉన్న వాటిని మానలేక, వాటిని విడిచిపెట్టలేక జీవిస్తావు. పౌలు మాట అంటాడు, 3వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 3:7 నుంచి చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 3:7 నుంచి చదువుదాం. అయినను ఏవేవి నాకు లాభకరమో అయినాను నేను ప్రదానం చేయబడ్డాను, నేను ఎన్నుకోబడ్డాను, నేను ఏర్పాటు చేయబడ్డాను, నేను కడగబడ్డాను, నేను మార్చబడ్డాను, నేను విశ్వాసగా మారిపోయాను నేను. అయితే నాకు ఏవేవి లాభకరముగా ఉండెనో, ధనము, సంపద, అందము, ఐశ్వర్యము, ఏది నాకు ప్రయోజనకరంగా ఉండెనో, లాభకరంగా ఉండెనో వాటిని నా భర్త అనబడే యేసయ్య కోసం, నా ప్రియుడు అనబడే యేసయ్య కోసం, యేసు క్రీస్తు ప్రభు కోసం నాకున్న వాటిని త్యాగం చేస్తూ ఉన్నాను, నేను వదిలేస్తున్నాను. నేను నాకేవేవి లాభకరముగా ఉండెనో వాటిని క్రీస్తు యేసు అంటే నా ప్రియుడైన, నా భర్త అయిన యేసయ్య నిమిత్తము, యేసయ్య కోసం నాకు యేసయ్య కావాలి, యేసయ్య రాజ్యం కావాలి, పరలోకం కావాలి. ఆయన కోసం, ఆయన రాజ్యం కోసం, ఆయనతో నివాసం చేయటం కోసం, ఆయన భార్య స్థానంలో నేను ఉండులాగున్నా నాకేవేవి లాభకరముగా ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము ఎట్లంట క్రీస్తు యేసు నిమిత్తము నష్టముగాను ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును ఎలాగంట నష్టముగాను పెంటగాను ఆసక్తించుకు విడిచిపెట్టేస్తున్నాను నేనయ్యా. ఎందుకంటే నా యేసయ్య కావాలి, నాకు యేసయ్య భార్య స్థానం ఇచ్చాడు, నాకు ఎన్నుకోబడ్డాను, నేను వేరు చేయబడ్డాను, నేను కడగబడ్డాను, నేను పతించాను, నన్ను ఆత్మనియమం ఉంది నాలో, నన్ను ఆయన కొరకు భార్య స్థానాన్ని ఇచ్చాడు ఆయన. కాబట్టి ఆయనే కావాలి నాకు. ఆయన కోసం పరలోకం కోసం నాకేవేమి లాభం? అందం లాభమా? అందం మానేసేవా? ఓహో, మన పిల్లలు ఇప్పు పట్టు. అందం లేకపోయినా అందంగా ఉంటుకో ఏమేమి చేస్తాం మనం. ఎందుకు? యేసయ్య అన్నాడు, నేను మెచ్చుకున్నాను, నేను ఇష్టపడ్డాను, నేను నీకున్న జిడ్డు మట్టి కడిగేశాను, నేను పవిత్రం చేశాను, నేను పరిశుద్ధపరుచుకున్నాను, నేను నా భార్యగా ప్రధానం చేసుకుని. ఇంకెవరికి అందం కావాలో? నీకు ఇంకెందుకు అందం? నీకు
అందమైన లోకంలో ఉండి ఏం పాల్గొంటావని నువ్వు ఏసన్నాడు. ఏసయ్యకు పౌలు అన్నాడు, నేను నా దేవుడైన యేసుక్రీస్తు ప్రభు కొరకు నాకేవేమి లాభకరముగా ఉండేను, నాకేవేమి మేలుకరముగా ఉండేను, సన్నిధి సభలో సభ్యత్వం నాకు లాభం. వదిలేసా, విడిచిపెట్టేశాను నేను ఏసయ్య కోసం. నా భార్య నాకు ఎంత ఆటంకం, ఎందుకు మానేసావయ్యో? యూదా మతాన్ని ఎందుకు వదిలేసావు నువ్వు? యూదా మతంలో నుంచి ఎందుకు బయటకు వచ్చావని నా భార్య నాతో వాదన చేస్తే భార్య వదిలేసావా అంటే నా యేసయ్య కోసం ఏది ఆటంకమో, ఏ ఆటంకం ఉంటే నా యేసయ్య కొరకు నాకు లాభంగా ఉన్నదాన్ని, నాకు లాభమే. సన్నిధి సభ నాకు లాభమే, వ్యాపారం నాకు లాభమే, లోకంలో ఉండాలని నాకు లాభాలే. కానీ ఈ లాభం కంటే పరలోకంలో ఉంటే చాలు. నేను పరలోకంలో యేసయ్య ఉంటే అన్ని లాభాల కంటే శ్రేష్టమైన దేశంలో ఉంటాను నేను. అందుకని ఆయన కోసము నేను సమస్తమును నష్టపరుచుకుంటున్నా. యేసయ్య అన్నాడు, ఇప్పుడు నా ప్రాణేశ్వరి లెబనోను విడిచిపెట్టమ్మా, లెబను వదిలేయి. అది ఆకర్షణ, అది అందం, అది మోసం, అది లోకం, అది లోకాన్ని గుర్తది. అలా లోకాన్ని వదిలిపెట్టేసాము. అలా లోకాన్ని నా కొరకు ఏర్పాటు చేయబడిన దాన్ని లోకం నుంచి వేరించబడాలము, లోకాన్ని వదిలేయాలను అంటే ఆమంటుంది, ఇంకా కొద్దిసేపు ఆగయ్యా, ఇక రాలేకపోతున్నా బయటికి, లోకాన్ని వదలలేకపోతున్నాను నేను. ఎవరయ్యా నువ్వు? క్రైస్తవురాలే, విశ్వాసులే లోకంలోంచి లోకాన్ని వదలలేకపోతున్నాను నేను. ఒక మాట అంటుంది, నయో మంది అమ్మా, నా దగ్గర కుమారులు లేరు. నీకు వచ్చే నాతో ఉంటేనేమో కుమారుడు కానీ నీకు భర్తగా ఇవ్వలేను నేను. దయచేసి మోయాబులో ఉండమ్మా, ఇక్కడే ఉండు. ఇది లోకానికి కొట్టు, అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, నీ పుట్టిల్లది, సంపూరది, ఇక్కడే ఉండమంటే నువ్వు రూతు అంటుంది, అమ్మా నేనమ్మా నీ యేసయ్య కోసం, నీ దేవుడు అంటే ఆకర్షపడ్డాడు, నీ దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుని కోసం నాకేవేమి లాభకరముగా ఉండేను, ఏవేమి మేలు కలిగి ఉండను అన్నిటిని వదిలేస్తున్నాను నేను, విడిచిపెడుతున్నాను నేను. అవి ఏమి నాకు వద్దు. ఏం కావాలంటే నీ దేవుడే నా దేవుడు, నీ దేవుని రాజ్యమే నాది, నీ దేవునితోనే ఉంటా. ఈ లోకం నాకు వద్దు. చెబుతావా సోదరి? చెప్పగలవా? దమ్ముగా మాట్లాడే ధైర్యం నీకుందో? రూతు అంటుంది, నాకు నా దేవుడే కావాలి. చూద్దాం. అందుకు రూతు, నా వెంబడి రావద్దమ్మా, విడిచిపెట్టు, మరియు మన బతుకాడు కొనవద్దు. నేను వెళ్ళి చోటకే నేను వస్తానమ్మా, నీవు నివసించే స్థలములోనే నేనుంటాను. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నీ దేవుని కోసం నా తల్లిని, నా తండ్రిని, నా ఇంటిని, నా సమస్తాన్ని, నా దేశాన్ని వదిలేస్తున్నాను నేను, విడిచిపెడుతున్నాను నేను. ఎందుకంటే నీ దేవుడు స్వచ్ఛమైన వాడు, నీ దేవుడు రారాజు, పరిశుద్ధులైన దేవుడు, పరలోక యజమాను అయిన, సర్వలోక రాజు అయిన, పరలోక రాజు అయిన ఆయనే కావాలి నాకు. ఆయన కోసం లోకము లాంటి లోకంలో ఉన్న ఈ లెబనోను లాంటి లోకంలోకి వద్దు, మోయాబులోకి వద్దు. నీ దేవుడే నా దేవుడు కావాలి అని యేసయ్య కోసము సమస్తమును నష్టపరుచుకొనెను. వదిలేసావా? ఏ వదిలేవు నువ్వు? నీకు తెలుసు ఏ వదిలేవో. వదిలేవు నువ్వు అసలు. వారంతుంటే లోపల బండలాంటి పాపాలు, బైబిల్ ఏంటంటే బండల్లాంటి పాపాలు గుండెల్లో పెట్టుకుని, బండలాంటి పాపాలు ఏ పాప వదలలేము మనం, ఏ పాపం మానం మనం. పెద్ద పాపాలు గుండెల్లో ఉంటాయంట.
పైకి మాత్రం ప్రభువా 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 ప్రభు అని ప్రార్థన చేస్తుంటే ఏసై అంటట ఐ డోంట్ నో. ఎవరో నాకు తెలియదు, నీ మొక్కమే తెచ్చుకోళ్ళ. అదేందయ్యో విశ్వాసుని కదా, అదేందయ్యో భక్తురాలు కదా, అదేందయ్యో ప్రార్థపరుడు కదా అంటే నీ మొఖమే నాకు ఏమైందమ్మంటే లోపలంతా పాపం, లోపలంతా పాపమే ఉంది, పైకి మాట్లాడుతూ ఉంటున్నావు నీవు. ఇక్కడ అంటున్నాడు ఎవరోను విడిచిపెట్టమ్మో నా ప్రాణేశ్వరి, నా భార్య, నా ప్రాణేశ్వరి, నా కోసం ప్రధానం చేయబడిన సంఘమో, లోకాన్ని చూడబాక, పాపాన్ని చూడబాక, లోకంలో వాటి చేయబాక, లోకానికి నువ్వు ఆకర్షించబడొద్దు. ఈ లోకము ఆకర్షణ శక్తి ఉంది, ఆకర్షిస్తూ ఉంది, దాన్ని విడిచిపెట్టము అని మాట్లాడుతున్నాడు దేవుడు. యేసు అన్నాడు నీ పాపం నీకు ఆకర్షణీయంగా ఉందో, నీ పాపం నీకు ఆకర్షించి దాన్ని వదలలేకపోతున్నావు. ఎంతకాలం పాపం చేస్తావు, ఎంతకాలం పాపానికి ఆకర్షించబడి, నీ పాపానికి ఆకర్షించబడి ఆ పాపం ఒత్తులోంచి బయటికి రాలేక, పాపము అనబడే మొత్తులోంచి బయటికి రాలేకుండా ఉండవు. యేసు అన్నాడు ఏబు గ్రంథం 36:11 చదువుతాం, 10 నుంచి చదువుతాం. ఏబు గ్రంథం 36:10 నుంచి చదువుతాం. అయితే ఉపదేశం వినటానికి వారు ఉపదేశం వినాలి. ఏ ఉపదేశం? ఉపదేశం వింటున్నాం మనం. ఇక్కడ కూర్చున్నాం. బాడీ ఈజ్, తెలుగు చెప్పండి, బాడీ ప్రజెంట్, మైండ్ ఈజ్ ఆబ్సెంట్. మైండ్ ఏడుందా అక్క? మైండ్ ఏడే ఉందా? పిక్కు చూస్తుందా? చెడు లోకాన్ని చూస్తుందా? ఎక్కడ నీ మైండ్ ఆడుంది? నీ మైండ్ లోపల ఉంటాడు, ఆడి మీద ఉంటుంది. ఆడిపోయిన సాతానుడు. సాతాను చేస్తాడు నీ మైండ్ అంతా డైవర్ట్ చేసేసి ఆకర్షిస్తూ ఉన్నాడు. గుళ్ళోనే ఉన్నావు నువ్వు. ఎక్కడ ఉంటావు? బాడీ ఏడా ఉంది, మైండ్ అంతా లోకంలో ఉంది, నీ మనసు అంతా ఎక్కడెక్కడెక్కడ తిరుగుతూ ఉంది. అందుకని బతుకు మాటలు, జీవితం మాటలు, పాపం మానలేకపోతున్నావు, పాపాన్ని మోగిస్తున్నావు, పాపంలో అందులో బతుకుతున్నావు నీవు. కారణం ఏంటంటే ఉపదేశము నీవు వినలేకపోవచ్చుండేను. ఉపదేశము దేవుని సదులోనే ఉండి ఉపదేశాన్ని, వాక్యాన్ని వినే మనసు లేక నీ ఉన్నందువల్ల లోకాన్ని లెబనోను విడిచిపెట్టి నాతో కూడా రమ్మంటే దేవునితో రాలేక లోకంలో ఉండిపోతున్నావు నీవు. కారణం ఏంటంటే ఉపదేశం వినలేకపోతున్నావు. ఈ వాక్యం ఉంటుంది, చదవమ్మా. ఉపదేశం వినటానికై వారి చెవులు తెరవజేయము, పాపం విడిచి రండని వారికి ఆగ్రహించను. లెబనోనులో ఉంటున్న వారులారో, నా ప్రజలారో, నా ప్రాణేశ్వరి, ఇంకా ఎందుకు లోకంలో ఉంటున్నావు నువ్వు? నా ప్రాణేశ్వరు కదా, నా సంఘానివి కదా, నా విశ్వాసవి కదా, మార్చబడ్డావు కదా, బైబిల్ ఉంది కదా, ప్రార్థన ఉంది కదా, పాటలు ఉన్నాయి కదా, యేసయ్య బిడ్డ అంటున్నావు కదా, ఎందుకు ఇంకా లోకాకర్షణ నీకు? నీ పాపాన్ని విడిచిపెట్టి రండని, పాపాన్ని విడిచిపెట్టి రండి. లెబనోనులో ఉన్న వారులారో, లెబనోను మోగిస్తున్న వారులారో, లెబనోను ప్రేమిస్తున్న వారులారో, యేసయ్య బిడ్డగా ఉంటూ, సంఘముగా ఉంటూ, విశ్వాసిగా ఉంటూ, ప్రార్థనలో ఉంటూ, భక్తులుగా ఉంటూ, ఇంకా లోకాన్ని సాధిస్తూ ఉంటే, పాపాన్ని ప్రేమిస్తూ ఉంటే, పాపిగా నువ్వు ఉంటే, పాపను బతుకుతూ ఉంటే, ఇప్పుడే నీ పాపాన్ని వదిలేయాలి నువ్వు. ఆజ్ఞ, పాపమును విడిచి రండి. లెబనోను విడిచిపెట్టి రెండమ్మో. లెబనోను పాపం, లెబనోను మోసం, లెబనోను అహంకారం, అటు లెబనోన్ని విడిచిపెట్టండి, వదిలేయండి. అక్కడి నుంచి లేచి నా యొద్దకు రండి, రమ్ము, పరలోకాలు ఎక్కి రమ్ము. ఎక్కి రావాలంటే ముందు నువ్వు లెబనోన్ని విడిచిపెట్టాలి. విడవకపోతే లెబనోన్లోనే ఉండి ఎంతకాలం భక్తి చేసినా, లెబనోను ఆకర్షణలో ఉండి, లెబనోను మోజులో ఉండి ఎంతకాలం ప్రార్థన చేసినా వ్యర్థులైపోతావే తప్ప పరలోక రాజ్యానికి హక్కు కలిగిన వాడిగా ఉండే అవకాశం నీకు లేదు. అందుకని యేసు అన్నాడు
నా ప్రాణేశ్వరి లెబనోను విడిచిపెట్టు. లెబనోను ఏముందా అంటే ఆకర్షణ ఉంది. ఏంటి ఆకర్షణ? ధనాకర్షణ, అహంకారం ఆకర్షణ, ఈ లోకంలో పాపం ఆకర్షణ ఉంది. ఆ పాపలోంచి విడిచిపెట్టి రాలేకపోతున్నాను నేను. కాబట్టి పాపము విడిచిపెట్టి రెండని వారికి ఆజ్ఞాపించను. ఎవరికి? లెబనోన్లో ఉన్న వారికి. లెబనోన్లో ఎవరుండారు? ఎవరు? ఎస్, ప్రాణేశ్వరు ఉంది అంటే ఎంత విచిత్రమైన. ఆమెమో ఏసై బిడ్డ, నువ్వేమో ఏసయ్య బిడ్డవి. ఎక్కడున్నాను? బతికెక్కడ? పేరేమో విశ్వాసి. బతికెక్కడో? బతికెక్కడో? నీ బతికెక్కడో? నీ జీవితం లోకములో లెబనాన్లో పాపంలో బతుకుతున్నావు నీవు. పాపంలో జీవిస్తున్నావు నీవు. పేరేంటి? ప్రాణేశ్వరి, విశ్వాసి, ఎన్నుకోబడింది, రక్షణ పొందింది, బాప్తిసం పొందింది, భాషలు మాట్లాడుతూ ఉంది, ఆత్మతో నింపబడింది, ఆత్మతో స్టాంపు వేయబడింది, ప్రభు కోసం ప్రదానం చేయబడింది. కానీ లోపల పాపం పోలా. పేరుకి మాత్రం ప్రాణేశ్వరి, పేరుకి మాత్రం పెద్ద భక్తులు మనం, పెద్ద సంఘం మనం. ఏసన్నాడు, నా ప్రాణేశ్వరి లెబనోను విడిచిపెట్టమ్మా. లెబనోన్లో ఏముందంటే పాపం ఉంది. లెబనోన్లో పాపం ఉంది, అది ఆకర్షిస్తూ ఉంది నిన్ను. అక్కడే ఉంటే నష్టపోతావు నువ్వు. అక్కడే ఉంటే ప్రాణాపాయం ఉంది. అక్కడే ఉంటే లెబనోన్లో ఉంటే నీకు ప్రాణాపాయం ఉంది. విడిచిపెట్టేసిరా, వదిలేసిరా అంటున్నాడు యేసయ్య. ఒక చోట వచ్చి అన్నాడు, అమ్మ ఇక్కడే ఉంటే మీరు చచ్చిపోతారమ్మా అన్నాడు యేసయ్య. ఇక్కడే ఉంటే చచ్చిపోతారు, దాన్ని వదిలేయండి, లేండి, ఈ చోటు విడిచిపెట్టి రండి అన్నాడు ఆయన. చూద్దాం. ఆదికాండం 19:14. ఆదికాండం 19:14. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న అల్లుళ్ళతో మాట్లాడి లెండి. ఎక్కడి నుంచి? లెండి, ఈ చోటులో నుంచి విడిచిపెట్టి రండి అయ్యా, నీ ప్రాణం కాపాడుకోండి. ఇక్కడే ఉంటే నా దేవుడి ప్రేమని మీద ఉండదు. ఇక్కడే ఉంటే నా దేవుడు రాజ్యంలో ఉండలేము. ఇక్కడే ఉంటే నా దేవుడితో నీకు సహవాసం ఉండదు. కాబట్టి లెండి. ఎక్కడి నుంచి? పాపములో నుంచి లెండి. ఎక్కడి నుంచి? సొదొమలో నుంచి లెండి. ఎక్కడి నుంచి? లెబనోన్లో నుంచి లెండి. లోక ఆకర్షణ జీవితంలో నుంచి లెండి. నీవు లేవాలి. నేను పోయిన వారం కాజీపేట వెళ్ళే సభలకి, ఆ సభలకు కన్వీనర్ పాస్టర్ గారు కాదు, ఒక ఆయనకు అప్పచెప్పాడు, ఇదంతా చూడయ్యా, నువ్వు పాస్టర్ గారు కొంచెం బిజీగా ఉంటాడు, మొత్తం చూడయ్యా అని ఒక ఆయన్ని పెట్టాడు. ఆయన రిటైర్డ్ IPS, మంచి ప్రార్థన. ఆయన భక్సింగ్ గారి దగ్గర రక్షించబడ్డాడు. భక్సింగ్ గారు చనిపోయి నాకు బయటకు వచ్చేసి ఆ సంఘానికి వెళ్తూ ఉన్నాడు, దగ్గరే కాబట్టి. ఆయనకు అప్పచెప్పేశాడు. మంచి ప్రార్థనా జీవితం ఉంది, మంచి ప్రార్థనా పరుడు, భక్తుడే. బాప్తిసం పొందాడు, రక్షణ పొందాడు, ఆత్మ పొందాడు. చాలా ఆయన చూస్తేనే భక్తుడు ఇలాగ ఉండాలా అనుకుంటాం మనం. అక్కడ కూర్చున్నాడు. కుర్చీ వేశారు, కుర్చీ వేసి అక్కడ కూర్చోబెట్టారు. ఆయన టేబుల్ ఉంటుంది, టేబుల్ ఉంది. ఆ టేబుల్ మీద నూనె బాటిళ్ళు, కచ్చీపులు ఉండి వాక్యం చెబుతూ ఉంది. అక్కడ ఆయన వ్యాపారం చేస్తూ ఉన్నాడు. నేను చెప్పే వాక్యాన్ని నా ముందు టీడీ ప్రసన్న కుమార్ గారు, వాళ్ళ అబ్బాయికి ఉన్నాడు. ప్రసన్న కుమార్ ముందు ఆ మధ్యలో వాళ్ళ అబ్బాయి, ఆఖరిలో నేను ముగ్గురు మాట్లాడే ప్రసంగాన్ని. ఈయనక్కడ వ్యాపారం జరుగుతూ ఉంది. పెండాల్లో 15,000 మంది ఉంటారు. వినేవారం తక్కువ, కొనేవారం ఎక్కువ. అంటే ఈ ప్రజలు ఎందుకు వచ్చి అంటాళ్ళు? ఎందుకు వచ్చారు? పేరేమో
క్రైస్తవ సభ, పేరేమో ప్రాణేశ్వర సభ, పేరేమో విశ్వాసులు మార్చే సభ, పేరేమో పాపిని మార్చే సభ. అక్కడ ఏం జరుగుతుందంట? వ్యాపారం. అంటే ప్రజలు వాక్యాన్ని వదిలేసేసి వ్యాపారం కోసం, కొనుక్కోవటం కోసం పరిగెత్తారు. ఈనాడు క్రైస్తవ్యం ఎలా ఉందంటే, పేరుకి మాత్రం క్రైస్తవులు, పేరుకి మాత్రం పరిశుద్ధులు పడిపోయారు, జారిపోయారు, వ్యాపారం మొదలు పడిపోయారు. ఎవడికి కావాలి వ్యాపారం? నువ్వు వ్యాపారం చేస్తావు? నువ్వు వ్యాపారమా? కచ్చిపులు వ్యాపారమా? ఏంటి గారడి? యేసు వ్యాపారం చేశాడు? యేసు ప్రభు యొక్క నూనె అమ్మాడా? యేసు ప్రభు కచ్చి అమ్మాడు? అమ్మలేదే. యేసు అన్నాడు, నీ భర్త అమ్మేసేసుకుని కత్తిని కొనుక్కొని చెప్పాడు. కత్తి అంటే ఏంటి? బైబిల్ కొనుక్కో, బైబిల్ కావాలి, నేను ఈ నీకు, నువ్వే కొనుక్కోవాలి. వ్యాపారం మాను, గాడి మాను, పాపం మాను, పాప తలంపులు మాను, లేబులోని జీవితాన్ని విడిచిపెట్టేసాయి. అది వదిలేయాలి, నువ్వు గాడి చేసేసాయి. అది చేసాడు, నా ప్రాణేశ్వరి లేబులోని విడిచిపెట్టురా. ఇటు అంటాడు, లోతు అన్నాడు, అయ్యా ఈ లెండి ఇక్కడే ఉంటే ప్రాణ భయం ఉందయ్యో, ఇక్కడే ఉంటే నరకమయ్యో, ఇక్కడే ఉంటే చచ్చిపోతారు మీరు, లెండి. ఆ చోటు విడిచిపెట్టాడు. అది లెబనోన్ అయ్యో, అది లోకమయ్యో, అది పాపమయ్యో, అది చెడు అయ్యో. అక్కడే ఉంటే, లెబనోన్లో ఉంటే, సొదొమలో ఉంటే అది పాడైపోతారు మీరు, నశించిపోతారు, లెండి లెండి. ఆ చోటు విడిచిపెట్టండి. క్రైస్తవులారా, ఇంకా నువ్వు లెబనోన్లో ఉండావా? క్రైస్తవుడుగా ఉంటూ, క్రైస్తవురాలుగా ఉంటూ ఇంక లెబనోన్ జీవితాన్ని కలిగే ఉండావా? లెబనోన్లో జీవిస్తున్నావు, లోకాకర్షలో ఉండావు, లోకములో ఉండావు, లోక సంబంధిగా ఉండావు, లోకాన్ని ప్రేమిస్తున్నావు, పాపాన్ని ప్రేమిస్తున్నావు. ఆ చోటు విడిచిపెట్టేసి, అది నీది కాదు, అది ఉండే చోటు కాదు, అది పాపులు ఉండే స్థలం, అది పాపులు విడిచిపెట్టే చోటు, అది ఆ పాప స్థలాన్ని, పాపులు ఉండే చోటుని విడిచిపెట్టి రండి. నా ప్రాణేశ్వరి, ఎంతకాలము రెంటి మధ్యలో ఇరుక్కుపోతావు నీవు? ఎంతకాలం లోకాన్ని ప్రేమిస్తావు? నేను కూడా కావాలనుకుంటావు? నాతో ఉండాలనుకుంటే నేను కావాలంటే లోకాన్ని వదిలేయాలి నువ్వు. నేను కావాలంటే లెబనోన్ని విడిచిపెట్టాలి. నేను కావాలంటే పాపాన్ని వదిలేయాలి. వదిలేస్తే అంటే నాకు లాభం? అప్పుడు వదిలేయాలా? వదిలేస్తే నాకు లాభం? ఇదే ప్రశ్న పేతురు అడిగాడు యేసయ్యని. యేసయ్యా, అన్నీ వదిలేయమంటున్నావు కదా, అప్పుడే అంటే ఇంక చాలా వయసుది కదా అని నువ్వు ఎంజాయ్ చేయొద్దా? నేను చెయ్యి చచ్చిందాక, మధ్య చంపేస్తే నీ ఎంజాయ్మెంట్ ఎక్కడా? ఎందుకు ఎంజాయ్మెంట్ చేస్తాను? దేనికోసం చేస్తా? యేసయ్య అన్నాడు, పేతురు అడిగాడు, అయ్యా అప్పుడు రమ్మంటావా అన్నాడు. దేవుడు సమాధానం చెప్పి తెలుసా? పేతురు, ఏంటి డౌట్ అంటే, అయ్యా నేను విడిచిపెడతా, అన్ని వదిలేస్తావు, లెబనోన్ వదిలేస్తావు, విడిచిపెట్టి వస్తాను, వస్తే నాకేంటి లాభం? ఏంటి లాభం అంటే యేసయ్య సమాధానం ఏంటంటే చూద్దాం. మత్తయి సువార్త 19:27 నుంచి 30 చదువుదాం. 27 నుంచి 30 దాకా. అమ్మ పేతురు, ఇదిగో నేను సమస్తాన్ని విడిచిపెట్టేసే నీ కోసం. అయ్యో యేసయ్యో, నా ప్రియుడో, ప్రాణప్రియుడో, దేవుడో, యేసయ్యో, నీ కోసం నేను సమస్తాన్ని విడిచిపెట్టేసానయ్యో, నాకేంటి లాభం అంటే అడుగుగా యేసు ప్రభుల వారు పేతురుతో ఇలాగ చెప్పాను. పునరుజ్జన్మం అంటే యేసుక్రీస్తు ప్రభు వారు రెండవ రాకల్లో వచ్చినప్పుడు, పునరుద్ధానం జరిగినప్పుడు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆశుడుగా ఉంటాడు. మనిషి కుమారుడు నేనయ్యో నీ రాజుగా సింహాసనం మీద ఆశుడుగా ఉండి పరిపాలన చేస్తూ ఉంటావు. నేను పరలోక రాజ్యంలో ఉంటాను. నేను పరలోక రాజ్యం సింహాసనం ఉంది, ఆ పరలోక రాజ్యం కూర్చుంటాను. నేను
మనిషి కుమారుడు నేను, యేసు ప్రభుని నేనయ్యా, మనిషి కుమారుడు నేను, సింహాసనం కూర్చుని సింహాసనం మీద కూర్చుంటాను నేను. నన్ను ఎవరైతే వెంబడిస్తారో మీరును 12 సింహాసనం మీద కూర్చుందరుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూర్చారా మీరు? అల్లు చెప్పట్లేంటి అర్థం ఏంటి? ఆ సింహాసనం బొమ్మవాసం మాకు వద్దులయ్యా, సింహాసనం బొమ్మవాసం మాకు నీ ఏడా కూర్చుంటాం మేము. నువ్వు ఎన్ని ఏళ్ళు కూర్చో ఉపయోగం జయలక్ష్మి, ఎన్ని సంవత్సరాలు ఏడా కూర్చుంటే ఉపయోగం ఏమి లే. అని ఏమంటే నేను మీ తండ్రిని, నీ భర్తను నేను, నీ యజమాని నేను, నాకు సింహాసనం ఉంది, అది పరలోక రాజ్యంలో. ఆ సింహాసనం కూర్చొని పరిపాలన చేస్తూ ఉంటాను నేను. ఎవరైతే లెబనోన్ని విడిచిపెట్టి బయటకు వచ్చారో, ఎవరైతే లెబనోన్ని, లోకాన్ని, పాపాన్ని, శాపాన్ని, భూలోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చారో వారు నాతో కలిసి 12 సింహాసనం మీద కూర్చుంటారయ్యా. రాజ్యపాలన చేస్తారు, మీరు నాతో కూడా ఉంటారు. అందుకని నువ్వేం చేయాలంటే లెబనోను విడిచిపెట్టు, ప్రాణేశ్వరి లెబనోన్ని విడిచిపెట్టు, నాతో రా, నా కోసం అన్ని వదిలేయి, అన్ని వదిలి. కొన్ని కాదు, 1 కాదు, 2 కాదు, వ్యభిచారం చేయను నేను. వ్యభిచారం చేయకపోతే అన్ని చేస్తున్నావుగా. ప్రపంచ పెద్ద మోసం ఏంటంటే చాలామంది వ్యభిచారం చేయరు, అన్నీ చేస్తారు. కుళ్ళు, కుట్ర, ద్వేషం, అహంకారం అన్ని చెత్త ఉంటుంది. ఏంట వ్యభిచారం చేసేవాడికి క్షమాపణ ఉంటుంది. వాడు శరీరం వ్యభిచారం చేస్తే, జబ్బు చేస్తే, అయ్యా నీ పాపాత్మునయ్యా, పాపినయ్యా క్షమించని ఏడిస్తే, ప్రార్థన చేసి పశ్చాత్తాపడితే వ్యభిచారికి క్షమాపణ ఉంటుంది. వేషధారం ఉన్నాడే లోరంత పెట్టుకుని నటిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏముండదు, నువ్వు చేంజ్, నువ్వు బతుకు మారదు, జీవితం మారదు. యేసు అన్నాడు, నా కోసం సమస్తాన్ని విడిచిపెట్టారండి. చివరిగా టైం అయిపోయింది. ఒక చదువు పూర్తి చేయి వాక్యాన్ని, ఇంకా చదువు. ఆశుడైండను, నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మీద ఆశీనులై ఇశ్రాయేలు 12 గోత్రాల వారిని తీర్పు తీరుస్తారు. గమనించారు ఇక్కడ, నా కోసం, నా నామం కోసం అన్ననైనా, అక్కనైనా, భార్యనైనా, పిల్లలనైనా, కుటుంబానైనా, లోకనైనా, ఆస్తైనా, డబ్బైనా విడిచి పెట్టని వాడు నాకు శిష్యుడిగా ఉండలేడు. విడిచిపెట్టిన వాడు 100 రెట్లు పొందును, అదిగాక నిత్య జీవమును వారికి అనుగ్రహించబడును. ప్రార్థన. ఒక్క నిమిషం ప్రార్థన. తల్లి ప్రార్థన మోకరించమ్మా, అమ్మ మోకరించి తల్లి మోకరించమ్మా. ఒక్క నిమిషం మోకాళ్ళి. యేసయ్యా, నేను ఇంకా లెబనోన్లో ఉంటే ఇప్పుడు నాతో మాట్లాడేవయ్యా. లెబనోన్ జీవితాన్ని విడిచిపెట్టి నీ యొద్దకు వచ్చే భాగ్యత చేయ్యా. నన్ను ఇంక లెబనోన్ అనేది ఆకర్షిస్తూ ఉంటే లెబనోన్లో ఉన్నానేమో, లెబనోన్కి, లోకానికి, పాపానికి ఆకర్షించబడ్డానేమో. క్షమించయ్యా, ఇప్పుడే నేను లెబనోను విడిచిపెట్టి నీ యొద్దకు వచ్చే భాగ్యము దయచేయ్యా. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకోమ్మా అక్క, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకోమ్మా, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోమ్మా, ప్రార్థన చేసుకో. నోట్ తెరవమ్మా, నోట్ తెరవాలి మీరు, నోట్ తెరవాలి మీరు. అప్పుడు మౌనంగా ఉండదు, మౌనంగా ఉండదు. నోట్ తెరవు, నోట్ తెరవు.
కరుణమైన తండ్రి, నీ పాదములకు వందనాలు. ఈ మధ్యన కాలంలో మీరు మాతో మాట్లాడారు. ప్రాణేశ్వరి నెలలోనే విడిచి నాతో కూడా రమ్ము, పరలోక రాజ్యములో నాతో కూడా పెళ్లి విందులో పాల్గొనము అని పిలిచారయ్యా. మేము ఇంకాను ఇదో రాలేక లోకంలోనే ఉంటే, నెలలో ఉంటే, పాపంలోనే ఉంటే లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టి నీ యొద్దకు వచ్చి నీ రాజ్యములో ప్రవేశించే వారిగా సహాయం చేయ్యా. ఈ మధ్యన కాలంలో ఈ స్థలంలో మోకరించిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నా సంఘాన్ని మీరు దీవించండి, నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, సహాయం చేయండి. ఈ రోజు నుంచి అయ్యా జరిగే ఉపవాస ప్రార్థనలో రాత్రికి, రేపు, ఎల్లుండి మందిరంలో ఉపవాస ప్రార్థన కొడుకలో జరుగుతూ ఉండగా తండ్రి మాతో ఉండండి. ఘనముగా సంతోషకరంగా ఉపవాస ప్రార్థన కొడుకలు జరిగించి బలపరచమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను.